ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. జాయింట్ పెయిన్స్కి కారణాలు ఏంటి, వీటికి సర్జరీ ఒకటే మార్గమా, అన్ని రకాల డిస్క్ సమస్యలకి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అంబిక ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ముందుగా అసలు డిస్క్ అంటే ఏంటి, మనం ఎక్కువగా డిస్క్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి చూస్తుంటాం? సో ఇక్కడ డిస్క్ అనేది ఒక రబ్బరీ కుదురు లాంటి మెటీరియల్. ఇది మనకు వెన్నుపూసలలో అంటే మన శరీర నిర్మాణంలో మనకు ఈ వెన్నుపూస నిర్మాణం అనేది చాలా సంక్లిష్టంగా నిర్మించబడి ఉంటుంది. అంటే 33 చిన్న ఎముకలతో స్పైనల్ వర్టిబ్రల్ కాలమ్ అనేది 33 బోన్స్తో దీన్నే వర్టిబ్రేస్ అంటూ ఉంటాము. సో ఈ వర్టిబ్రేస్తో నిర్మాణించబడి ఉంటుంది. పైన ఉన్న C1 to C7 వర్టిబ్రేస్ని సర్వైకల్ వర్టిబ్రేస్ అంటాము. అండ్ కింద వచ్చేసరికల్లా T1 to T12 థొరాసిక్ వర్టిబ్రేస్ అండ్ లోవర్ L1 to L5 వర్టిబ్రేస్ లుంబార్ వర్టిబ్రేస్ అంటాము, సాక్రమ్ అండ్ కోకిక్స్. సో ఈ వర్టిబ్రేస్ మధ్యలో మనకు డిస్క్ అనే నున్నటి గుజ్జు లాంటి పదార్థం. ఇట్స్ అ రబ్బరీ మెటీరియల్. అది మనకి ఏంటంటే స్ప్రింగ్ మాదిరి, అంటే ఆ పర్టికులర్ జాయింట్ యొక్క కదలికను సాఫీగా కదిలేందుకు మూమెంట్స్ సాఫీగా జరిగే విధంగా చూసుకోవడానికి మనకు ఈ డిస్క్ అనే మెటీరియల్ అనేది తోడ్పడుతూ ఉంటుంది. డిస్క్తో పాటు కండరాలు, లిగామెంట్స్, నర్వ్స్, మనకు బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ ఏవైతే ఉన్నాయో సర్వైకల్ రీజియన్ నుంచి అంటే మెడ ప్రాంతం నుంచి చేతుల వరకు, నడుం ప్రాంతం నుంచి కాళ్ళ వరకు, ఛాతి వరకు, అలా మనకు మిడిల్ బ్యాక్ నుంచి చెస్ట్ వరకు సరఫరా అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు ఈ డిస్క్లో డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుందో, ఐదర్ ఇట్ కెన్ బి డ్యూ టు ఇంజురీస్ అంటే కింద పడడం వల్ల, గాయం ఏర్పడడం వల్ల కానివ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్, అంటే వయసు పైపడే కొద్దీ మనకు అరుగుదల అనేది సహజంగా కనిపిస్తుంది కాబట్టి డిస్క్ డీజనరేటివ్ చేంజెస్ అనేవి ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్లో మనకు మేజర్గా స్టార్టింగ్ స్టేజెస్లో కనిపించే సిమ్టమ్స్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటాయి? సో ఇక్కడ డిస్క్ డీజనరేటివ్ డిజీజెస్ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో అంటే 40+లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. బికాస్ డ్యూ టు వేర్ అండ్ టేర్ ఆఫ్ ద ఆర్గన్స్ అండ్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్కి గురవడం కారణంగా ముఖ్యంగా వెన్నుపూసలో డిస్క్ డీజనరేషన్ గురైనప్పుడు మనం స్పాండైలోసిస్ కండిషన్ అంటూ ఉంటాము. సో స్పైనల్ స్పాండైలోసిస్ ఇష్యూస్ అనమాట. సో ఇది మనకు ఏ ప్రాంతంలో అయితే ఎఫెక్ట్ అయినట్టయితే, ఐదర్ మెడ ప్రాంతంలో కనుక అయినట్టయితే సర్వైకల్ డిస్క్ డీజనరేటివ్ డిజీజ్ అంటాము. లోవర్ బ్యాక్ పెయిన్లో స్టార్ట్ అయినట్టయితే లుంబార్ డిస్క్ డీజనరేటివ్ డిజీజెస్ అంటూ వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ డిస్క్ కండిషన్స్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ డిస్క్ బల్జ్ అండ్ డిస్క్ ప్రొట్రూషన్, అంటే ఆ డిస్క్ మెటీరియల్ బయట మెటీరియల్ నిర్మాణం కనుక చూసుకున్నట్టయితే బయట ఉన్న లేయర్ వచ్చేసి మనకు అన్యులస్ ఫైబ్రస్ టిష్యూతో ఫామ్ అయిన మెటీరియల్ ఉంటుంది. అండ్ లోపల వచ్చేసరికల్లా న్యూక్లియస్ పల్పోసస్ సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ డీజనరేషన్ ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే డిస్క్ ప్రొట్రూషన్ డిస్క్ హర్నియేషన్ కేసెస్లో పైన ఉన్న అన్యులస్ ఫైబ్రోసిస్ లేయర్ ఏదైతే ఉంటుందో అది చిట్లిపోవడం జరిగి లోపల ఉన్న న్యూక్లియస్ పల్పోసస్ ఏదైతే ఉంటుందో అది బయటికి లీక్ అవ్వడం, అంటే బయటికి పొడుచుకొని రావడం, పోస్టీరియో సెంట్రల్ ఆర్ పోస్టీరియో లాటరల్ డిస్క్ ప్రొట్రూషన్ కండిషన్స్ అనేవి నోటీస్ చేస్తూ ఉంటాము. అది ఏ ప్రాంతంలో అయితే ఎఫెక్ట్ అవుతుందో మనకు అక్కడ నర్వ్ అనేది కంప్రెషన్కి గురవుతుంది. బికాస్ ఈ డిస్క్ మెటీరియల్ అనేది బయటికి పొడుచుకొని రావడం కారణంగా మనకు పక్కన ఉన్న వెన్ను నాడులు ఏవైతే ఉన్నాయో ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ బోత్ ఎనీ ఆఫ్ ద సైడ్స్లో మనకు నర్వ్ కంప్రెషన్ సివియారిటీ అనేది గురవ్వడం కారణంగా రేడియేటింగ్ పెయిన్ ఇనీషియల్గా మెడ ప్రాంతంలో కనుక అయితే మెడ ప్రాంతంలో నొప్పి అనేది ఉంటూ గ్రాడ్యువల్గా తిమ్మిరి, మంట, షోల్డర్స్ ఇన్ బిట్వీన్ షోల్డర్స్లో మనకు పెయిన్ సివియారిటీ, ఇంటర్స్కాపులర్ పెయిన్ ఎక్కువగా ఉండడము. అండ్ నెక్స్ట్ రేడియేటింగ్ పెయిన్ ఐదర్ ఇట్ కెన్ బి లెఫ్ట్ ఆర్ రైట్, నమ్నెస్, తిమ్మిరి ఎక్కువగా ఉండడం. ఎక్కువ డిస్క్ హర్నియేషన్ కేసెస్లో మెడ ప్రాంతంలో కనుక చూసుకున్నట్టయితే టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్లో తిమ్మిరి, మంట, పూట్లు బుచ్చినట్టు ఉండడం, ఒక్కోసారి సెన్సేషన్ కూడా కోల్పోవడము, అంటే చేతిలో ఏదైనా పట్టుకున్నప్పుడు అది కింద పడిపోవడం జరగడము, ఇలాంటి కండిషన్స్ అనేవి మనం నోటీస్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో చెప్పండి వెంకటేష్, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెంకటేష్ గారు చెప్పండి. మేడం నేను మన దగ్గరనే హోమియో కేర్ లోనే చేయించుకుంటున్నాను, ఒక 3 months అవుతుంది. ఓకే. అయితే ఈ షోల్డర్స్ నెక్ దగ్గర పెయిన్ వస్తుంది మేడం. అయితే మధ్యలో 1 month బాగానే ఉండే, మళ్ళీ ఈ మధ్యలో తిమ్మిర్లు, లెఫ్ట్ షోల్డర్ కొద్దిగా పెయిన్ వచ్చి నెక్ దగ్గర పెయిన్ వస్తుంది మేడం బాగా. ఓకే అండి, ఎంఆర్ఐ అది తీయించారండి? అక్కడే చూస్తున్నాను మేడం. అవి మెడిసిన్స్ కూడా వాడుతున్నాను. ఈ రోజు కూడా మేడంతో మాట్లాడదామంటే 3 o'clock నీకు ఫోన్ చేయిస్తాను అన్నారు అక్కడ. ఓకే ఫైన్ అండి. నైట్ పూట పడుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తుంటారండి?
ఏం చేస్తుంటారండి? నేను బయట మార్కెటింగ్ ఉంటాను మేడం. మార్కెటింగ్ చేస్తుంటారు. మార్కెటింగ్ చేస్తాను. డ్రైవింగ్ అది ఎక్కువగా ఉంటుందండి? అంటే డైలీ 30 కిలోమీటర్స్ తిరుగుతుంటా డ్రైవింగ్ అంతే. ఓకే, ఫైన్ అండి. సో స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ ఓకే, ఫైన్ అండి. ఏజ్ ఎంత ఉంటుందండి ఇప్పుడు? 32 మేడం. 32. ఓకే, ఫైన్ అండి. సో ఇక్కడ మీ ఇష్యూ వచ్చేసి సర్వైకల్ డిస్క్ బల్జ్ కండిషన్ అనేది కనిపిస్తుంది. అక్కడ సిమ్టమ్స్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే మనకు నెక్ పెయిన్ అనేది షోల్డర్ వరకు రేడియేట్ అవ్వడము, బికాజ్ ఇనీషియల్గా మీకు అక్కడ ఎంఆర్ఐ రిపోర్ట్ కనుక చూసినట్టయితే మనం నర్వ్ కంప్రెషన్ సివియారిటీ తీవ్రతను బట్టి మనకు ఇందాక నేను చెప్పినట్టు తిమ్మిరి, మంట, సెన్సేషన్ అనేది కోల్పోవడం అనే సిమ్టమ్స్ అనేవి మనకు ఎక్కువగా ఉంటుంది. స్టార్ట్ చేసి 3 మంత్సే అవుతుంది కనుక మనకు ఇనీషియల్లో మీకు కొద్దిగా రిలీఫ్ అనిపించింది. బికాజ్ ఇక్కడ మెయింటైనింగ్ అండ్ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేయడం వల్ల కానివ్వండి, గతుకుల రోడ్లపైన ప్రయాణం చేయడం వల్ల కానివ్వండి, పెయిన్ సివియారిటీ ఇంకా ఇంక్రీజ్ అవ్వడము, హెవీ వెయిట్ లిఫ్టింగ్, శక్తికి మించిన బరువులు ఎత్తడం వల్ల కూడా పెయిన్ సివియారిటీ పెరగడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇలాంటి ప్రికాషన్స్ అనేవి అవాయిడ్ చేసుకుంటూ మీ కండిషన్ మేరకు, అంటే అక్కడ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మూమెంట్స్ ఫ్రీగా జరుగుతున్నాయా లేదంటే అక్కడ స్టిఫ్నెస్ ఉందా, దాన్ని బట్టి మీకు అక్కడ ఫిజిషియన్ మీకు కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వీలైన ఎక్సర్సైజెస్ మాత్రమే చేసుకుంటూ ఏదైతే పెయిన్ సివియారిటీ ఇంక్రీజ్ అవుతుందో ఎక్సర్సైజ్ అనేది అవాయిడ్ చేయాల్సిందిగా ఉంటుంది. గ్రాడ్యువల్గా పెయిన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది సార్. మీకు SOS మెడిసిన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. SOS మెడిసిన్స్ అనేవి కంటిన్యూ చేసుకోండి. ఇంకా పెయిన్ సివియారిటీ కనుక ఇంక్రీజ్ అయినట్టయితే మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. సజెస్ట్ చేసిన డ్యూరేషన్ వరకు మెడిసిన్స్ కంప్లీట్ చేసుకోండి సార్. మీకు తప్పకుండా కండిషన్ అనేది మ్యాక్సిమం 80% వరకు కంట్రోల్లో ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ బేసిస్ మీద ఉంటుంది ట్రీట్మెంట్? సో ఇక్కడ ఎనీ కండిషన్ లైక్ డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్, స్లిప్ డిస్క్ కండిషన్స్, ఇలా ఏ కండిషన్స్ అయినా కానివ్వండి, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కాబట్టి మనకు ఏజ్లో కాకుండా ఎర్లీ ఏజ్లో, ఇందాక మనం చూసుకున్నట్టు చిన్న ఏజ్లో కూడా మనకి డిస్క్ చేంజెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనికి లైఫ్ స్టైల్ చేంజెసే ముఖ్యమైన కారణం. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం కారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడము, డ్రైవింగ్ ఎక్కువగా ఉండడము, గతుకుల రోడ్లపైన ప్రయాణం చేయడం, రోజుకి 40 కిలోమీటర్లు పైగా ప్రయాణించే వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో మనకు హోమియో ట్రీట్మెంట్ ఎలా యూజ్ అవుతుందంటే, మనకి ఇక్కడ పేషెంట్ యొక్క మానసిక శారీరక లక్షణాలని రెండింటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని జీనోమ్ థెరపీ ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో, అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ట్రీట్ చేయడం ద్వారా మనకి ఈ కండిషన్స్ అనేవి మనకు పెయిన్ సివియారిటీ కంట్రోల్లో ఉండడమే కాకుండా అక్కడ నర్వ్ కంప్రెషన్ సివియారిటీ, ఇనీషియల్గా పేషెంట్స్కి ఒకే వైపు ఉన్న నర్వ్స్ అనేవి ఉరుసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నర్వ్ కంప్రెషన్ సివియారిటీ గ్రాడ్యువల్గా కండిషన్ని కనుక నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇరువైపులా ఉన్న నర్వ్స్ అనేవి కంప్రెషన్, నర్వ్ రూట్ కాంప్రెషన్లోకి వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా పెయిన్ సివియారిటీ కంట్రోల్లోకి తీసుకొని వస్తూ అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా, అంటే ఈ నెక్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కండిషన్స్లో సివియర్గా పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉంటూ తిమ్మిరి, మంట, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో ఏదైనా పట్టుకున్నప్పుడు స్పర్శ లేకపోవడము, అలాగే లోవర్ బ్యాక్ పెయిన్లో చూసుకున్నట్టయితే సయాటికా పెయిన్ ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, నించోలేకపోవడం, నించున్న తొల్లినట్టు అనిపించడం. సో ఇలాంటి కండిషన్స్తోని వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోలేనంత విధంగా పెయిన్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకు అక్యూట్ రెమెడీస్, అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి చాలా ఈజీగా మనకు పెయిన్ అనేది కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అదే మేడం అడిగాను, ఇప్పుడే మాట్లాడాను. ఓకే, చెప్పండి సార్. ఉంటుంది. హలో భారతి గారు. భుజాల నొప్పులు ఉంటాయి ఎక్కువ, ఇట్లా చేతులు పైకి లేవు, కిందికి లేవు, మళ్ళీ ఎక్కువ మెడ నొప్పులు. ఓకే, ఎంత కాలం నుంచి ఉన్నాయమ్మా? 6 months అవుతుంది. 6 months. 4 months 6 months అవుతుంది. ఓకే, ఇంగ్లీష్ మందు తీసుకుంటున్నా కానీ ఇది నొప్పులు కంట్రోల్ అప్పటి మన అవ్వడం, మళ్ళీ అట్లనే రావడం. ఓకే, ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? నా ఏజ్ 40 ఉంటుందండి. 40 years. ఓకే, వెయిట్ ఎంత ఉంటారమ్మా? వెయిట్ 50, 53, 55 దాకా ఉంటుందండి. ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే హౌస్ వైఫే. ఓకే, సో ఇక్కడ షోల్డర్ పెయిన్ అండ్ చేతుల వరకు పెయిన్ ఏమైనా పాకుతుందమ్మా? పాకుతుందండి, పాకినట్టుగా అవుతుంది. విపరీతంగా నొప్పులు వస్తుంటాయి, ఊక గుంజుతా ఉంటాయి. ఓకే, బరువులు లేవటనియో, ఇట్లా పక్కకు తిరగనివో, మెడలు, ఈ పక్క చేతులు, జబ్బలు. ఓకే, పరీక్షలు ఏమైనా చేయించారమ్మా? ఏంటండి?
పరీక్షలు ఏమైనా చేయించారమ్మా ఇదివరకు? లేదు లేదు, పరీక్షలు చేయించలేదు. మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అంతే, మెడిసిన్ తీసుకొచ్చుకున్నా. ఓకే ఓకే ఫైన్ అమ్మా. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇంతవరకు ఇంకా ఆయుర్వేదం తీసుకోలేదు. ఓకే ఫైన్. ఓకే, సో ఇక్కడ మీరు చెప్తున్న లక్షణాలని బట్టి అక్కడ సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయమ్మా. నెక్ పెయిన్తో పాటు స్టిఫ్నెస్ ఉండడం, మెడ అనేది బిగుసుకుపోయినట్టు అనిపించి, ఆక్సిపిటల్ హెడేక్స్ తీవ్రంగా ఉండడము, మెడ తిప్పలేకపోవడము, ఎటువైపు కూడా తిప్పలేకపోవడము, చాలా కష్టతరంగా ఉండడం, పెయిన్ అనేది భుజాల్లోకి పాకుతూ ఒకేషనల్లీ వాప్ అనేది కనిపించడము, లేదంటే అక్కడ మనకు తిమ్మిరి, చేతులలో తిమ్మిరి మంట ఉండడము, టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్లో మనకు సెన్సేషన్ చాలా తీవ్రంగా అనిపించడం, తిమ్మిరి, టింగ్లింగ్ నమ్నెస్ సెన్సేషన్ అంటే చీమలు పాకినట్టుగా అనిపించడం, ఇలాంటి సెన్సేషన్స్ అనేవి మనకు సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్ కేసెస్లో కనిపిస్తూ ఉంటాయమ్మా. సో ఎంఆర్ఐ అనేది తీయించండి. రీసెంట్గా తీయించినట్టయితే అవసరం లేదు, ఎంఆర్ఐ అనేది తీయించండి. దాని ద్వారా మనకు డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్ కండిషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, దాన్ని బట్టి మనకు నర్వ్ కంప్రెషన్, నర్వ్ రూట్ కంప్రెషన్ ఎంత తీవ్రంగా ఉందని దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసుకున్నట్టయితే మనకు మ్యాక్సిమం పెయిన్ సివియారిటీ కంట్రోల్లోకి వచ్చేసి డే టు డే యాక్టివిటీస్ చేసుకునేంత ఫ్రీగా ఉంటుంది. అలోపతిక్ మెడికేషన్స్ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్గా పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ తీసుకున్నప్పుడు ఇనీషియల్గా రెస్పాన్స్ ఉంటుంది. గ్రాడ్యువల్గా మనకు డోసేజ్ అనేది తగ్గుతూ వస్తున్నప్పుడు పెయిన్ సివియారిటీ మళ్ళీ పెరుగుతూ వస్తుంది. అండ్ కొన్ని డేస్ తర్వాత ఏమవుతుందంటే ఆ మెడిసిన్స్కి కూడా రెస్పాన్స్ అనేది తగ్గిపోవడము, పెయిన్ సివియారిటీ చాలా ఇంక్రీజ్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయమ్మా. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఇప్పుడు సియాటికా ప్రాబ్లం అంటే ఏంటి, అండ్ ఇందులో ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తాం, అండ్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఓకే, ఇక్కడ సయాటికా నరం అనేది ఇట్స్ లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. అది మనకు 2 నర్వ్స్ ఉంటాయి. అంటే నడుం ప్రాంతం నుంచి L3, L4 వర్టిబ్రస్ నుంచి ఆరిజిన్ అవుతుంది. ఈ నడుం ప్రాంతం నుంచి అరికాల వరకు సరఫరా అవుతూ ఉంటుంది. సో ఈ సయాటికా పెయిన్ అనేది ముఖ్యంగా మనకు డీజనరేటివ్ స్పాండిలోసిస్ కేసెస్లో, సివియర్ డిస్క్ హర్నియేషన్ కేసెస్లో మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ లోవర్ బ్యాక్ పెయిన్ సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళలో ముఖ్యంగా అక్కడ ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ సయాటికా నరం అనేది ఒరుసుకుపోవడం ద్వారా మనకు ఆ పెయిన్ అనేది ఇనీషియల్గా నడుం ప్రాంతంలోనే ఉంటూ గ్రాడ్యువల్గా నడుం ప్రాంతంలోంచి అరికాల వరకు సరఫరా అవుతున్న నరం పొడవునా మనకు పెయిన్ సివియారిటీ అనేది రేడియేట్ అవ్వడము, నించోలేకపోవడం, నించున్నా తొల్లినట్టు అనిపించడము, అంటే పోస్చర్ అనేది మెయింటైన్ అవ్వలేకపోవడము, అఫెక్టెడ్ సైడ్ రీజియన్లో మనకి ఈ సెన్సేషన్ అనేది కనిపించడం, తిమ్మిరి, మంట, పోట్లు బొడిచినట్టు ఉండడము, తుమ్మినా దగ్గినా పెయిన్ సివియారిటీ ఎక్కువ అవ్వడం, కొంతమంది కేసెస్లో రెస్ట్ పొజిషన్లో ఎక్కువ అవుతుంది, మూమెంట్ ఇచ్చినప్పుడు పెయిన్ సివియారిటీ కంట్రోల్లోకి వస్తుంది, కొంతమందికి రెస్ట్ పొజిషన్లో పెయిన్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఈ చేంజెస్ అనేవి మనకి ఏంటంటే సయాటికా చేంజెస్లో కనిపిస్తూ ఉంటుంది, సయాటికా నర్వ్ కంప్రెషన్స్ ఈ కేసెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కండిషన్ని కనుక నెగ్లెక్ట్ చేసినట్టయితే ఒక సైడ్ మాత్రమే ఎఫెక్ట్ అయిన నర్వ్ అనేది గ్రాడ్యువల్గా ఇరువైపులా ఉన్న నర్వ్స్ పైన ప్రభావం చూపించడం కారణంగా పూర్తిగా డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేనంత విధంగా పెయిన్ సివియారిటీ ఉంటూ స్పర్శ కోల్పోవడం అనేది జరుగుతుంది. కొన్ని క్రిటికల్ కేసెస్లో ఈ సయాటికా నరం అనేది జనేంద్రియాలకు కూడా సరఫరా అవుతూ ఉంటుంది. కాబట్టి సివియర్ కేసెస్లో మనకు కాంప్లికేషన్స్లో కనుక చూసుకున్నట్టయితే మలమూత్ర విసర్జనలో కంట్రోల్ తప్పడం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ కాల్. హలో హలో, శోభ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్తాను. హలో చెప్పండి శోభ గారు. హలో డాక్టర్ గారు చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే. నాకు ఇక్కడ షోల్డర్ దగ్గర బాగా మెడల్ బాగా నొప్పి వస్తుందండి. ఓకే. ఈ మెడల్ నుంచి చెవుల పైకి ఇట్లా నొప్పి వస్తుంది. ఒక 3 months బాగా ఇట్లా ఒళ్ళంతా తిరిగిందండి. ఓకే. మళ్ళీ 3 months తర్వాత ఒక 2 months హెడేక్, అసలు విపరీతమైన హెడేక్ అండి మేడం. ఓకే. దాని గురించి ప్రాబ్లం బాగుందండి నాకు. 24 hours నిద్ర లేదండి. ఓకే ఓకే. ఏజ్ ఎంతమ్మా? ఏజ్ ఎంతమ్మా? సిటీ స్కానింగ్ తీసుకున్నా, ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నా మేడం. ఓకే. తీసుకుంటే సిటీ స్కానింగ్ తెలియకుంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీయమని చెప్పారు మేడం. ఓకే. ఒక 20 days బ్యాక్ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీపించాను మేడం. ఓకే. ఏం చెప్పారమ్మా? డిస్క్ బల్జ్ అని ఏమన్నా చెప్పారా? దాంట్లో చిన్న బ్రెయిన్ లో చిన్న మచ్చ వచ్చిందని చెప్పారు మేడం. ఓకే. చెప్తే మచ్చ వచ్చిందని చెప్తే రెడిషన్ పెట్టుకోమని చెప్పారు మేడం. ఓకే.
ఒక 10 రోజులు 15 ఏమో రెడిషన్ పెట్టుకున్నాను మేడం. ఓకే పెట్టుకున్న తర్వాత ఇంకా విపరీతమైన హెడేక్ వచ్చి మేడం, అసలు ఓకే 24 hours నిద్ర లేదు, ఆకలి లేదు. ఓకే అసలు ఇంక నేను మానేశాను మేడం రెడిషన్. ఓకే ఓకే రోజుకు ఒక 6-7 డోలో టాబ్లెట్లు కూడా వేసుకున్నాను మేడం. ఓకే కానీ దానికి ఏం ఫలితం లేదు మేడం. ఓకే ఫైన్ అమ్మా. మీకున్న కండిషన్ ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వర్టైగో సెన్సేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కసారిగా తిరిగినట్టు అనిపించడము, ఆ సెన్సేషన్, చెవిపోటు అనేది, నమ్నెస్ అంటే అన్నోన్ సెన్సేషన్ అంటే నమ్నెస్, తిమ్మిరి, మొద్దు బారినట్టు అనిపించడము, ఒక్కోసారి చెవిలోంచి వేడి పొగల్లాగా రావడము, ఎటువైపు కూడా మూమెంట్ రాకపోవడము, ఇలాంటి కండిషన్స్ అనేవి మనము సివియర్ సర్వైకల్ రాడికులోపతి కండిషన్స్లో చూస్తుంటాము. అలాగే మీనియస్ డిసీజెస్లో కూడా మనకు వర్టైగో సెన్సేషన్ అనేది చూస్తూ ఉంటామమ్మా. ఇలాంటి కండిషన్స్కి మనకి ఏంటంటే జీనోమ్ థెరపీ ద్వారా ఎప్పుడైతే ట్రీట్ చేయగలుగుతామో రేడియేషన్ అది అవసరం లేకుండా మన హోమియో ట్రీట్మెంట్తో చాలా చక్కగా మెడిసిన్స్ అనేవి వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా కనిపించవమ్మా. ఒకసారి మీరు తీయించిన ఎంఆర్ఐ రిపోర్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి అమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో జమున గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, చెప్పండి అమ్మా. మేడం అంటే నాకు బైక్ మీద పోతా ఉంటే ఫ్రాక్చర్ అయింది చేతు. ఓకే అది 3 months అవుతుంది సర్జరీ చేసి. ఓకే అది బోను ఇట్లా మనం ఎడమ చేతి అండి, మనం చేతికి లావడుతా ఉంటే ఇందులో పుచ్చుకపోవడం కానీ, ఓకే ఇలా చేతు వాపు రావడము, ఓకే చేతిలో పని చేయకపోవడం అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఓకే డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ ఫెయిల్ అయిందని చెప్పారు. ఓకే అంటే ఇది 2 ఇట్లా బోన్ గ్రోన్ క్రాఫ్ట్ చేస్తానన్నారు. బోన్ క్రాఫ్ట్ చేస్తానంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఇట్లా మీ దగ్గరికి వెళ్ళి ఇట్లా చూసుకొని రాండి అమ్మ అని చెప్పారు అన్నట్టు. ఏం అర్థం కాలేక ఇక్కడ ఖాళీగానే ఉన్నాం ఇక మేడం. సర్జరీ చేసుకోలేదు ఇక. ఓకే ఓకే ఫస్ట్ సర్జరీ అయిపోయింది. ఓకే సో ఇక్కడ మీకు అంటే ఇంజురీ వల్ల ఫ్రాక్చర్ అనేది ఏర్పడింది. ఆ ఫ్రాక్చర్ కారణంగా అక్కడ బోన్ టిష్యూ అనేది ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది మనకు ఎక్స్రే రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అనేది జరుగుతుందమ్మా. ఒకసారి సర్జరీ అనేది ఫెయిల్ అయింది, సో రిపోర్ట్స్ అనేవి గోత్రూ అవ్వాల్సి ఉంటుంది. మీరు చేయించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది తీసుకొని ఒకసారి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. రిపోర్ట్స్ గోత్రూ అయ్యి మనకు ఆ ఫ్యూజన్ అనేది ఏర్పడే విధంగా అంటే బోన్ ఏదైతే ఫ్రాక్చర్ జరిగిందో ఫ్యూజన్ అనేది ఎంతవరకు చేయగలుగుతామో మీకు సలహాలు అనేది తెలియజేయడం అనేది ఉంటుందమ్మా. ఒకసారి రిపోర్ట్తో కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఇప్పుడు బ్యాక్ అండ్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంతమంది సర్జరీస్ ప్రిఫర్ చేస్తారు కదా, సో అవి ఎంతవరకు సేఫ్ అండ్ హోమియోలో సర్జరీని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా అమ్మా. సో ఇక్కడ మన దగ్గరకు వస్తున్న పేషెంట్స్ కూడా చాలా మట్టుకు ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ డిసెక్టమీ కానివ్వండి, డిస్క్ డ్యామేజ్ కేసెస్లో డిసెక్టమీ కానివ్వండి, ఇలాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ కూడా చేసుకుంటున్నారు బికాజ్ ఇమీడియట్గా రిలీఫ్ కనిపిస్తూ ఉంటుందని. బట్ ఈ కేసెస్ ద్వారా మనకు సక్సెస్ రేట్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తూ మనకు మళ్ళీ పేషెంట్స్ మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్ ద్వారా ఏమవుతుందంటే ఒక 6 to 8 months వరకు పేషెంట్స్ బెటర్గా కనిపిస్తారు. అండ్ లేటర్ ఆన్ వీళ్ళ ఎగ్జైటింగ్ అండ్ మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో లైక్ డ్రైవింగ్ కానివ్వండి, కూర్చునే పొజిషన్స్ కానివ్వండి, ముఖ్యంగా హవర్స్ టుగెదర్ కూర్చునే వాళ్ళలో ఈ కండిషన్ అనేది మెయింటైనింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. స్టిల్ అక్కడ డ్యామేజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా టీచర్స్లో, ఆక్యుపేషన్ వైజ్ టీచర్స్లో చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా వాళ్ళు బోర్డ్ పైన రాస్తూ ఉంటారు కాబట్టి సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి, సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి కేసెస్లో మనకి ఏంటంటే మనకు పోస్ట్ సర్జికల్ కేసెస్లో కూడా మనకు బెటర్ రిజల్ట్స్ ఇచ్చే మెడిసిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా అడ్వాన్స్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం ద్వారా మనకు సర్జరీ వరకు వెళ్లకుండా అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో ధర్మతేజ చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ధర్మతేజ గారు చెప్పండి. మేడం లో బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది మేడం. నాకు నా Okay. ఏజ్ వచ్చేసి 24 years. 24 years. ఓకే లో బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది, ప్లస్ దానికి నేను హోమియోపతి చూసుకున్నాను మేడం. అప్పుడు కానీ అంటే మెడిసిన్ చాలా ఎక్కువ రోజులు వాడలేదు, కొద్ది రోజులు వాడాను. ఓకే దాని తర్వాత ఫిజియోథెరపీ వాడాను మేడం వాళ్ళ Okay. ట్రీట్మెంట్ దగ్గర. ఓకే అక్కడ 1 month ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఓకే అయినప్పటికీ తగ్గలేదు మేడం. అదే ఓకే లో బ్యాక్ పెయిన్ అంటే ఇప్పుడు ఏమైనా రేడియేటింగ్ పెయిన్ కనిపిస్తుందా, ఓన్లీ బ్యాక్లో పెయిన్ ఉంటుందండి?
అంటే కింద లో బ్యాక్ పెయిన్ కింద నడుము దగ్గర మేడం, ఓకే అక్కడ చాలా సివియర్ గా ఉంటుంది మేడం. Okay. 5 minutes కూడా కూర్చోలేకపోతున్నా. ఓకే ఎంఆర్ఐ ఏది తీయించారండి? సిటీ స్కాన్ చేయించాను మేడం, అది సరిపోదు, ఎంఆర్ఐ చేయించాలా అని చెప్పి చెప్పారు. ఓకే తర్వాత ఇంకా ఓకే ఫైన్ ఓకే చేయించలేదు ఫైన్ మేడం. ఓకే ఫైన్ అండి. సో ఇనీషియల్గా మీరు హోమియో తీసుకున్నప్పుడు కొద్దిగా బెటర్గా ఉండింది. అక్కడ మీకు డాక్టర్ సజెస్ట్ చేసిన డ్యూరేషన్ వరకు కంటిన్యూ చేయలేకపోయారు. బట్ చిన్న వయసులో మనకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ లోవర్ బ్యాక్ పెయిన్, యూ కుడ్ నాట్ ఏబుల్ టు సిట్, అంటే పెయిన్ సివియారిటీ అంత తీవ్రంగా వస్తుంది. సో ఎంఆర్ఐ అనేది కంపల్సరీ చేయించాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకు నార్మల్ ఎక్స్రే అండ్ సిటీ స్కాన్లో ఏంటంటే బోనీ చేంజెస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మైన్యూట్ స్పాండైలోలిస్థెసిస్ కండిషన్ ఉందా, లేదంటే అక్కడ డిస్క్ ప్రొట్రూషన్ ఉందా, డిస్క్ హర్నియేషన్ ఉందా, ఏ స్పైనల్ కెనాల్ స్టినోసిస్ ఏదైనా ఏర్పడిందా, సో ఇలాంటివన్నీ రూల్ అవుట్ చేయించుకోవడానికి మనకి ఎంఆర్ఐ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఎంఆర్ఐ అనేది తీయించి ఒకసారి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. తప్పకుండా పెయిన్ అంటే ఎర్లీ ఏజ్లో డయాగ్నోస్ అయింది కాబట్టి ఫ్యూచర్ కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా ఉండడానికి మనకు మెడిసిన్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ ఉమా అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో ఉమా చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మ, ఉమా గారు చెప్పండి. మా హస్బెండ్ అండి L4 లో ప్రాబ్లం ఉందని చెప్పారు. మేము ఎంఆర్ఐ చేయించాము. ఓకే అయితే రైట్ లెగ్ మొత్తము పెయిన్ వస్తుందని అంటున్నారు బొటనవేలు దగ్గర నుంచి. ఓకే ఆల్రెడీ మేము హోమియోపతి వాడుతున్నామండి రాజమండ్రిలో. ఓకే అయితే అసలు పెయిన్ తగ్గట్లేదు. ఇప్పుడు 3 months అవుతుంది. Okay. కొంచెం దూరం నడవగానే బొటనవేలు నుంచి సిల్క్ పోట్లు లాగినట్టు అనిపించడము, తిమ్మిరి ఉండడము. ఓకే ఓకే ఏం చేస్తే తగ్గుద్ది అంటారండి? ఓకే ఏం చేస్తుంటారండి? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? డ్రైవర్ అండి. ఓకే ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ ఏంటంటే లుంబార్ డిస్క్ బల్జ్ కండిషన్స్లో ముఖ్యంగా ఏంటంటే రైట్ సయాటికా నరం అనేది ఒరుసుకుపోతుంది. మీరు చెప్తున్న లక్షణాలని బట్టి అది మనకు ఇందాక నేను చెప్పినట్టు నడుం ప్రాంతంలోంచి అరికాల వరకు, అంటే కాలి ప్రాంతం బొటన వేలి వరకు లాగడం అనేది ఉంటుంది. బికాజ్ ఇది పెద్ద నరం కాబట్టి అది ఎంత తీవ్రంగా ఒరుసుకుపోతే మనకు పెయిన్ సివియారిటీ అనేది అలా ఉంటూ తుల్లినట్టు అనిపించడము, కూర్చోలేకపోవడం, కూర్చొని లేసినప్పుడు నించోలేకపోవడము, పోస్చర్ అనేది మెయింటైన్ అవ్వలేకపోవడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయమ్మా. అండ్ అందులో కూడా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అనేది కనిపిస్తుంది. అంటే డ్రైవర్స్లో ముఖ్యంగా అవర్స్ టుగెదర్ డ్రైవింగ్ చేయడము అండ్ గతుకుల రోడ్లపైన ప్రయాణం చేయడం ద్వారా మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా తీవ్రంగా పెరుగుతూ వస్తుంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే కొద్ది రోజులు రెస్ట్ అనేది తీసుకుంటూ, అక్కడ కండిషన్ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మనకు మెడిసిన్స్ అనేవి మనకు వర్కౌట్ అవుతున్నాయి, కాకపోతే మెయింటైనింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా కనిపిస్తుంది. సో కొద్ది రోజుల వరకు రెస్ట్ అనేది తీసుకోండి. మెడిసిన్స్ మీ డాక్టర్ సజెస్ట్ చేసిన మేరకు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా సజెస్ట్ చేయడం అనేది ఉంటుంది. ఎక్సర్సైజెస్ అండ్ SOS మెడికేషన్ అనేది ఫాలో అవ్వండమ్మా. తప్పకుండా పెయిన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు డిస్క్ బల్జెస్ ఉంటాయి కదా, Yes, సో వాటికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ సక్సెస్ రేట్ ఎంత? సో ఇక్కడ డిస్క్ బల్జ్ కేసెస్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఏ పేషెంట్స్లో ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాము, లైక్ ఎక్కువగా హవర్స్ టుగెదర్ కూర్చొని ఉండే వాళ్ళలో, అండ్ నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళలో, అండ్ నెక్స్ట్ టీచర్స్, ముఖ్యంగా టీచర్స్ వాళ్ళకు సర్వైకల్ స్పాండిలోసిస్, సర్వైకల్ డిస్క్ బల్జ్ కండిషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా ప్రయాణాలు, ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళలో, బైక్ డ్రైవింగ్ ఎక్కువగా చేసే వాళ్ళలో, గతుకుల రోడ్లపైన ప్రయాణం చేసే వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్కి మనకు హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఇన్డెప్త్ కేస్ అనాలిసిస్ అనేది చేస్తూ వాళ్ళకు కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇవ్వడం ద్వారా మనకు ఉన్న పెయిన్ తగ్గడమే కాకుండా నర్వ్ రూట్ కంప్రెషన్ అనేది తగ్గిస్తూ వస్తూ కింద ఉన్న వర్టిబ్రేస్ పైన కూడా దీని ప్రభావం అనేది చూపించకుండా ఉండేటట్టు మనకు మెడిసిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రాజు చెప్పండి. మాట్లాడండి. డాక్టర్ గారేనా అండి? డాక్టరే చెప్పండి రాజు గారు. నాకు ఇక్కడ ఎడమకాలు మోకాలు నొప్పి పెడుతుంది నడుస్తుంటే. ఓకే, ఆ, ఎంతకాలం నుంచి అండి? ఒక 1 month నుంచి. 1 month నుంచి. ఏజ్ ఎంత అండి? ఏజ్ 46. 46 years. ఓకే, ఆ మోకాలు వాపు ఏమైనా గురవుతుందా అండి? అట్లా ఏం లేదండి, వాపు ఏమి ఉండట్లేదు. ఓకే మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎడమకాలు ప్రాబ్లం, మోకాలు ప్రాబ్లం అవుతుంది. ఓకే, చప్పుడు ఏమైనా వస్తూ ఉంటుందండి? అట్లా ఏం రావట్లేదు. అట్లేం రావట్లేదు. ఓకే ఫైన్. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా?
అట్లా థైరాయిడ్ అటువంటి ఏం లేదు. ఓకే, ఫైన్ అండి. సో మీకు ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఆఫ్ నీ జాయింట్, లెఫ్ట్ నీ జాయింట్ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. దీని కారణంగా ఏమవుతుందంటే ఇనీషియల్గానే అంటే స్టార్టింగ్ దశలోనే ఉంది కాబట్టి మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు సడన్గా కూర్చొని లేస్తున్నప్పుడు మనకు పెయిన్ అనేది ఎక్కువ అవ్వడము అండ్ ఒకేషనల్లీ క్రెపిటేషన్ సౌండ్స్ అనేవి వినపడం, అంటే చప్పుళ్ళు రావడము, టక్ టక్ మన సౌండ్స్ అనేవి రావడం అనేది ఉంటుంది. ఈ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్లో ఏంటంటే ముఖ్యంగా మనకు ఉదయం నిద్ర లేవగానే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటూ కొన్ని ఫ్యూ స్టెప్స్ వేసినప్పుడు మనకు పెయిన్ అనేది కంట్రోల్లోకి రావడం అనేది ఉంటుంది. మెట్లు ఎక్కినా దిగినా కింద కూర్చొని లేసిన పెయిన్ సివియరిటీ ఎక్కువగా ఉండడం, ట్రావెలింగ్స్ అంటే హవర్స్ టుగెదర్ కూర్చున్నప్పుడు కాళ్ళు వాపుకు గురవ్వడం, ఇలాంటి సెన్సేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అర్లీ చేంజెస్లో ఉన్నాయి. మనకు ఆ గుజ్జు అనేది లాస్ అవుతుంది, అంటే ఎముక మధ్యలో కార్టిలేజ్ అనే రబ్బరీ కుదురు లాంటి మెటీరియల్ అనేది లాస్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో దీనికి మనకు హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే కార్టిలేజ్ డెవలప్మెంట్కి కూడా మెడిసిన్స్ అనేవి ఉంటాయి. సో ఫర్దర్ అది లాస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలి, ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్, ఎలాంటి డైట్ అవాయిడ్ చేయాలి? సో ఇక్కడ ఎనీ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ లైక్ ముఖ్యంగా మనం సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబర్ స్పాండిలోసిస్ కేసెస్లో అగైన్ ఇట్స్ అన్ డీజనరేటివ్ జాయింట్ డిజీజ్ కాబట్టి అరుగుదల అనేది మనకు సహజంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మోస్ట్ కామన్గా చూసుకున్నట్టయితే అక్కడ కాల్షియం డెఫిషియన్సీస్ ఎక్కువగా కనిపించడము అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ D3 అండ్ B12 డెఫిషియన్సీస్ ద్వారా కూడా మనకు బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోయి అర్లీ ఆస్టియోపోరోటిక్ చేంజెస్కి గురవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే కాల్షియం సపోర్ట్ అడిక్వేట్గా ఉండేటట్టు చూసుకుంటూ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకుంటూ మార్నింగ్ సన్ బాత్కి కనుక ఫస్ట్ ఉదయం వచ్చే ఎండలో కనుక ఎక్స్పోజ్ అవుతూ రెగ్యులర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ బాడీ ఎక్సర్సైజెస్ అనేవి మెయింటైన్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకుండా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్స్ ఎవరైతే సివియర్ కండిషన్స్లో ఉన్నారో లైక్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఎలా పడితే అలా ఎక్సర్సైజెస్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ కండిషన్ వేరకు ఫిజిషియన్ చూశాక వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి సజెస్ట్ చేయడం ఉంటుంది. ఆ ఎక్సర్సైజెస్ ఫాలో అవుతూ మెడికేషన్ కనుక కంటిన్యూ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ పెరగకుండా మేనేజ్ చేసుకోవాలి. బికాజ్ లైక్ స్పాండిలోసిస్ అండ్ లో బ్యాక్ కేసెస్లో కానివ్వండి అండ్ ఆస్టియోఆర్థరైటిక్ కేసెస్లో అంటే మోకాలు నొప్పులు ఉన్న పేషెంట్స్లో అధిక బరువు వెయిట్ పెరుగుతూ ఉండడం కారణంగా మనకు అక్కడ వెయిట్ బేరింగ్ జాయింట్స్, నీ జాయింట్స్ అనేవి వెయిట్ బేరింగ్ జాయింట్స్. సో వెయిట్ ఎక్కువ పెరిగినప్పుడల్లా మనకు పెయిన్ సివియరిటీ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ కొంచెం వెయిట్ పెరగకుండా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జాయింట్ పెయిన్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.